వాడు ఏం చేస్తాడు, తెలివి కల్లోడు మనల్ని పొంగిస్తాడు. అబ్బా నీ దగ్గర అయితే దొరుకుతాయి అబ్బా, నువ్వైతే పక్కా చేస్తావు, నమ్మకం మీద వచ్చిన నేను ఎవరిని అడిగినా ఇప్పటి వరకు తెలుసా, ఫస్ట్ మొదటిసారి నిన్నే అడిగినాయి అని అంటాడు. ఇక దానికి మనం ఏం చేస్తాం, తబ్బిబ్బైపోయి మనం ఏంటన్నా అప్పు తెచ్చో సప్పు తెచ్చో ఇస్తాము. చాలా వరకు మన దోస్తుగాళ్ళతోటి, మన సుతపులతోటి, మనకు దేశంలోతోటి విభేదాలు, మనస్పర్ధలు రావడానికి గల అతి ముఖ్యమైన కారణం ఏందో తెలుసా? అతి ముఖ్యమైన కారణము వాళ్లకు ఏదైనా అవసరం ఉన్నప్పుడు మనల్ని అడుగుతారనుకో, మన వల్ల కాకపోయినా మన దగ్గర లేకపోయినా మనము పక్కోన్నో ఎదురుగిట్టోన్నో లేక మనకు తెలిసిన వాని దగ్గరనో వాళ్ళకి ఏదైతే అవసరం ఉందో అది అడిగి మనం ఇస్తాం. ఉదాహరణకు తీసుకుంటే డబ్బులే తీసుకుందాం. ఎక్కువ శాతం ఈ డబ్బుల గొడవలే ఎక్కువ ఉంటాయి. వాళ్ళకి అవసరం ఉంది, అత్యవసరం ఉంది, మన దగ్గరకు వచ్చి అడుగుతారు, అన్న ఒక 5,000 కావాలనే, జర ఏమన్నా చదువు, నీకు 2-3 రోజులలో తెచ్చిస్తా అని అంటారు. అప్పుడు మనం ఏం చేస్తాం, మన దగ్గర వాస్తవానికి ఉండయి, మనం ఏం చేస్తాం, మొహమాటానికి పోయి ఏమన్నా అనుకుంటాడేమో, ఎప్పుడు అడగలే కదా, మన దగ్గర ఉంటే ఇస్తాము, లేకపోతే పక్కలను అడిగి ఇస్తాం. ఇంకొకసారి ఏం చేస్తాం అని అంటే, మన దగ్గర లేకపోయినా కూడా వేరే వాళ్ళ దగ్గర చేయి బదులు అడగొచ్చి మరీ ఇస్తాం. మరి ఇచ్చినందుకు వాళ్ళు ఏమన్నా మాట నిలబెట్టుకుంటారా అని అంటే నిలబెట్టుకోరు. అవసరం గడ్డెక్కినాక మనకు తేటు చూపిస్తారు. ఇక మనం డబ్బులు అడిగినప్పుడు ఇక వాళ్ళు మాట్లాడే మాటలు మహా విచిత్రంగా ఉంటాయి. ఇక అప్పుడు మనకి ఎంత కోపం వస్తుంది అని అంటే, నా దగ్గర లేకపోయినా అవసరం ఉన్నది అని అంటే పక్కల దగ్గర నేను అడిగించిన వీడు నన్ను ఇట్లా మాట్లాడతాను, పైసలు ఇవ్వబట్టే గిట్లా చేస్తాను అని అంటాడు. ఇట్లాంటి సందర్భాలు, ఇట్లాంటి అనుభవాలు నాకు అనేకం ఉన్నాయి. నా అనుభవం నుంచి నేను చెప్తా ఉన్నా. మన దగ్గర ఉందా లేకపోయినా ఎదుటోడు మంచోడా కాదా, ఇయ్యగలుగుతాడా ఇవ్వడా వాని మాట తీరు చూసి మనము ఇవ్వాలి తప్ప, ఎవడు పడితే ఆడొచ్చి, తెలిసినోడు వచ్చి, చుట్టాపులు వచ్చి, దోసగాళ్ళు వచ్చి అదే అవసరం ఉందైనా ఈరా అని అన్నాం అనుకో, మనము పొరిగిపోయి మనము తప్పిపోయి అప్పుడు మనల్ని అడిగింది కదా అని మనము ఇచ్చినాం అనుకో, వాడు మనకు బొక్క పెట్టడం అనేది ఖాయం. ఇచ్చిన తర్వాత మనల్ని పూట ముస్తాడు. కాబట్టి ఇట్లాంటి విషయాలలో జాగ్రత్తగా ఉండాలి, ఆచితూచి వ్యవహారం చేయాలి. మన వల్ల అయితేనే ఎదుటోడు నమ్మకం ఉంటేనే ఇవ్వాలి, లేదంటే ముఖం మీదనే చెప్పాలి, నా వల్ల కాదు, నేను ఇయ్యలేను అని నో చెప్పడం అలవాటు చేసుకోవాలి. ఎప్పుడైతే నా వల్ల కాదు, నేను ఇయ్యను అని ఖచ్చితంగా ముఖం మీద నో చెప్పడం ఎప్పుడైతే అలవాటు చేసుకుంటావో, అప్పుడు దోస్తుగాళ్ళతోటి, చుట్టపులతోటి, ఈ ఇరుగు పొరుగు వాళ్ళతోటి నీకు బంధాలు, అనుబంధాలు చక్కగా ఉంటాయి. నువ్వు మొహమాటానికి పోయి ఇట్లాంటి వాటిలో విరిగినావు అనుకో, కథం వీళ్ళతోటి గొడవలు అవుతాయి, డబ్బులకు డబ్బులు పోతాయి, మీదికెళ్ళి మాటలు వస్తాయి. ఇది ఆలోచించండి. ఎందుకంటే నేను చాలా ఇక్కడ ఇట్లా ఇరిగినే, ఇక కొంతమంది నన్ను ముంచిపోయారు, పుట్టదన్నమాట. చాలా ఆలోచించండి.